రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై శనివారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో 16 మంది మృతి చెందారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన జల్లా కొండలు, కేతనకొండకు చెందిన పఠాన్ నాగుల్మీరా, కొట్టికలపూడిలో మేక నిర్మల, కంచిక చెలలో ఎండి అబిదున్నీసా, గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురంలో కడియాల బాలయ్య వడదెబ్బతో మరణించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో 3 ప్రయాణికులు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి, కృష్ణా జిల్లా పెడమలూరు మండలం చూడవరంలో ఓ యాచకుడు చనిపోయారు. విజయవాడ పాతబస్తీ రాజకుమారి థియేటర్ సమీపంలో వరంగల్కు చెందిన వి నరసయ్య వడదెబ్బతో మృతి చెందారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పడవల బసవయ్య ఎండల తీవ్రతకు అస్వస్థకు గురై మరణించారు. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో దొండేటి వెంకట్రామమ్మ, అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కేబీపీ అగ్రహారంలో దివ్యాంగుడు గడిగొయ్యిల సత్యనారాయణ వడదెబ్బతో మృతి చెందారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగికి చెందిన మారగాని శ్రీనివాసరావు, ఇదే మండలం కుప్పాకకు చెందిన చల్లారి రాట్నారావు మృత్యువాత పడ్డారు. అటు ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో 46 డిగ్రీలు, మరికొన్ని చోట్ల 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.